హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈజీ వేలో ఇంట్లోనే బేకరీ స్టైల్ పైనాపిల్ పేస్ట్రీని చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను 3 ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకుంటున్నాను. తర్వాత నేను 1 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఈ మెజర్మెంట్స్ వచ్చి 1 kg ఆఫ్ కేక్ అన్నమాట. బేస్ స్పాంజ్ మెజర్మెంట్ అనమాట, పైనాపిల్ స్పాంజ్. నేను షుగర్ని వచ్చి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇప్పుడు వచ్చి సమ్మర్ కాబట్టి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు. తర్వాత వచ్చి నేను పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను 1 స్పూను. హాఫ్ డే స్కూల్స్ అని లేదా ఎగ్జామ్స్ అయిపోయి హాఫ్ డే స్కూల్స్ వెళ్ళి వస్తున్నారు. తర్వాత వచ్చి హాలిడేస్ కూడా వచ్చేస్తున్నాయి పిల్లలకి. తర్వాత నేను వచ్చి 1 కప్ ఆఫ్ మైదా కూడా తీసుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ మైదాలో నేను 1 స్పూను బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా, యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని నేను తర్వాత 1/8 స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని మనం ముందు బీట్ చేసుకున్నాం కదా ఎగ్ అండ్ షుగర్, దాంట్లోకి నేను జల్లించుకుంటున్నాను అనమాట. మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఈ మెజర్మెంట్స్ అయితే పెట్టాను. మీకు అర్థం కాకపోతే ఆ మెజర్మెంట్స్ని చెక్ చేయండి. ఈ వీడియోని చూసి మీరు కూడా పైనాపిల్ పేస్ట్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తర్వాత వచ్చి నేను జల్లించుకుంటున్నాను. మనం పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మనం ఇలా కొత్తగా ట్రై చేసి బేకరీ స్టైల్లోగా మనం ఇంట్లోనే పైనాపిల్ పేస్ట్రీని తయారు చేసి పిల్లలకు పెడితే చాలా హ్యాపీగా తింటారు పిల్లలు. తర్వాత నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటున్నాను. వాళ్ళకు కూడా కొత్తగా మనం ట్రై చేసిన నేను వచ్చి 1/4 కప్ ఆఫ్ ఆయిల్ తీసుకుని అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చి పిల్లలు కొత్తగా మనం ఏమైనా ట్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. బయటవి ఎక్కువగా పిల్లలకి కొనివ్వడం కంటే మన ఇంట్లో చేసుకోవడమే చాలా ఈజీ వేలో తయారు చేసి పిల్లలు పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే ఎక్కువగా పిల్లలకి ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాను. తర్వాత వచ్చేసి నేను మిక్స్ చేసుకుంటున్నాను. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. తర్వాత వచ్చి నేను పిన్లోకి
మార్చుకుంటాను. ఎంతసేపు అయినా పర్లేదు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోనే కలుపుకోవాలనమాట. విస్కర్ అయినా యూజ్ చేసి కలుపుకోవచ్చు. తర్వాత వచ్చి నేను టిన్‌లో బటర్ పేపర్ వేసుకొని అందులోకి నేను బ్యాటర్ అంతా వేసుకుంటున్నాను. తర్వాత మనం ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేసుకోవాలి టిన్నునొచ్చి. తర్వాత నేను ప్రీహీట్ చేసుకున్న 180 డిగ్రీస్‌లో ప్రీహీట్ చేసుకున్న ఓవెన్‌లో 30-40 మినిట్స్‌లో బేక్ చేసుకుంటున్నాను. బేక్ అయిన తర్వాత కేక్‌నొచ్చి నేను ఒక 1 నుంచి 1½ అవర్ వరకు కూల్ అయ్యే వరకు దాన్ని కూల్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చి నేను పేస్ట్రీకి రెడీ చేసుకుంటున్నాను. కేక్ వచ్చి స్పాంజ్ వచ్చి చాలా స్పాంజీగా వచ్చింది. తర్వాత మనం 2 లేయర్స్‌గా కానీ 3 లేయర్స్‌గా కానీ కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను పైనంతా కొంచెం లేయర్ అంతా కూడా కట్ చేస్తున్నాను. నేను ముందు వీడియోస్‌లో కూడా నేను థ్రెడ్‌తో కూడా కట్ చేశాను. థ్రెడ్‌తో కట్ చేయాలనుకుంటే కూడా మీరు ముందు వీడియోస్ చూస్తే థ్రెడ్ యూజ్ చేసి ఎలా కట్ చేయొచ్చు కూడా చూడొచ్చు మీరు. నేను ఇప్పుడైతే నైఫ్ యూజ్ చేసి కట్ చేస్తున్నాను. నేను 2 లేయర్సే కట్ చేసుకుంటున్నాను. పేస్ట్రీకి వచ్చి 2 ఆర్ 3 పర్వాలేదు, 3 అయినా చేసుకోవచ్చు. నేను 2 చేసి చూపిస్తున్నాను. పేస్ట్రీ కాకుండా నార్మల్ బటర్ క్రీమ్‌తో కూడా చేసుకోవచ్చు బేకరీ స్టైల్‌లో. అయితే నేను అది కూడా ముందు వీడియోస్‌లో చేసి చూపిస్తాను. తర్వాత వచ్చి నేను షుగర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. టూ లేయర్స్‌లో కూడా షుగర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను యాడ్ చేసుకొని తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసుకుంటున్నాను. సమ్మర్‌లో విప్పింగ్ క్రీమ్ వచ్చి తొందరగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. అది మెల్ట్ అవ్వకుండా మనం ఎలాగా వాటికి ప్రాసెస్ అనేది కూడా నేను తర్వాత వీడియోస్‌లో చేసి చూపిస్తాను. మన సమ్మర్‌లో విప్పింగ్ క్రీమ్ చేసేటప్పుడు కూడా మనం కూల్‌గా ఉన్న చోట చేసుకోవాలి. ఏసీ రూమ్‌లో అయినా చేసుకోవచ్చు. లేదంటే అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. తర్వాత వచ్చి పైనాపిల్ క్రష్ యాడ్ చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్ వేసిన తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకుంటాను. ఈ ప్రాసెస్‌లోనే మనం చాక్లెట్ కూడా చేసుకోవచ్చు. చాక్లెట్ పేస్ట్రీ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్ చాలా పేస్ట్రీస్ చేసుకోవచ్చు. తర్వాత రెడ్ వెల్వెట్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్‌లోనే. కాకపోతే ఆ వీడియోస్ కూడా నేను చేసి పెడతాను పేస్ట్రీస్ నెక్స్ట్ వీడియోస్‌లో. ఈ వీడియో అయితే నా వీడియోని చూసి మీకు ఎలా వచ్చిందనేది మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసుకుని షేర్ చేయండి. తర్వాత ఈ ప్రాసెస్ వచ్చి తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ వేసుకోవాలి. మనం స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా
క్రీమ్‌ని వచ్చి స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మనం నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎత్తు పల్లాలుగా కాకుండా సమానంగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి పేస్ట్రీ అయినా కేక్స్ చేసేటప్పుడైనా చాలా నీట్‌గా వస్తది. తర్వాత నేను సెకండ్ లేయర్ వచ్చేసి పై లేయర్ కొంచెం కట్ చేసుకుంటున్నాను. పై లేయర్‌ని ఓవెన్‌లో చేసినా మనకి కొంచెం బ్రౌనిష్ కలర్‌లో వస్తది కదా! కొంచెం కలర్ మారుతది. వచ్చిన కలర్‌ని పైనున్న లేయర్‌ని కట్ చేసేసుకుంటే తొందరగా షుగర్ వాటర్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటదనమాట. అందుకని నేను పైనున్న లేయర్‌ని కట్ చేసుకున్నాను. తర్వాత షుగర్ వాటర్ వచ్చి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చి మనం విప్పింగ్ క్రీమ్ కూడా యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. పైనాపిల్ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది పేస్ట్రీస్. ఫస్ట్ వచ్చి క్రమ్మ కోట్ ఇచ్చేసుకుని తర్వాత పైన లేయర్‌ని ఐసింగ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో నేను చేస్తున్నట్టు ఫస్ట్ కేక్ చుట్టూతా మనం ఐసింగ్ చేసుకుంటూ క్రమ్ కోట్ చేసుకుని తర్వాత ఐసింగ్ చేసుకోవాలి. సెకండ్ లేయర్ వచ్చి బటర్ స్కాచ్‌కి వచ్చి షుగర్‌తో మనం క్యాష్యూ నట్స్ కానీ డ్రై ఫ్రూట్స్‌తో మనం అవి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఒక్కొక్క పేస్ట్రీకి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ లేయర్ యాడ్ చేసుకుని నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. పక్కనున్న మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఫినిషింగ్ వచ్చి మనం చాలా ఎన్ని మోడల్స్ అయినా తీసుకోవచ్చు. నేను వచ్చి పైనాపిల్ ఫ్లేవర్‌తో నేను జెల్ కలర్ కలుపుకొని నేను స్ప్రెడ్ చేసుకుంటాను. ఇప్పుడు కలుపుకుంటాను. మన ఫినిషింగ్ వచ్చి ఏ మెథడ్‌లో అయినా చేసుకోవచ్చు. నేనైతే అలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ముందైతే నేను ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని కిందంతా నీట్‌గా చేసుకుని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. తర్వాత వచ్చి జెల్‌లో నేను యెల్లో కలర్ కలుపుకొని కొంచెం పైనాపిల్ క్రష్ కూడా యాడ్ చేసుకుని దాన్ని పైనంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని స్ప్రెడ్ చేస్తున్నాను. ఇందులో క్రష్ యాడ్ చేశాను. లేదంటే పైనాపిల్ పీసెస్ కూడా మనం పైనాపిల్ తెచ్చుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని షుగర్ వాటర్‌ని వేడి చేసుకుని అందులో కొంతసేపు పైనాపిల్ పీసెస్‌ని కూడా కొంచెం సేపు దాన్ని షుగర్ వాటర్ అబ్జర్వ్ చేసే వరకు కూడా మరగనిచ్చుకుని తర్వాత తీసుకుని అవి చల్లారిన తర్వాత మనం కేక్ పైన డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే క్రష్ యూజ్ చేశాను కాబట్టి నేను అన్నీ యూజ్ చేయట్లేదు. తర్వాత వచ్చి పీసెస్‌ని కట్ చేసుకుంటున్నాను. నాకొచ్చి 8 పీసెస్ అయినాయి.
8 పీసెస్ అయినాయి. తర్వాత నేను చిన్నగా పైపింగ్ బ్యాగ్‌లో విప్పింగ్ క్రీమ్ తీసుకొని నాజిల్ యూజ్ చేసి N1 నాజిల్ యూజ్ చేసుకున్నాను. యూజ్ చేసుకొని చిన్నగా డెకరేట్ చేసుకుంటున్నాను. చిన్న రోజెస్ లాగా ఇచ్చుకుంటున్నాను. అన్నిట్లపైన కొన్ని వేసుకొని కొన్ని వేరే డిజైన్ కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు. నేను సింపుల్ అండ్ ఈజీగా మీకు చేసి చూపిస్తున్నాను. తర్వాత వచ్చి చెర్రీస్ యాడ్ చేసుకుందాం. అంతేనండి, ఈజీగా పైనాపిల్ కేక్, పైనాపిల్ పేస్ట్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో అంతా చూసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి పిల్లలకి పెట్టండి. అలాగే టేస్ట్ ఎలాగొచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేనండి, రెడీ అయిపోయింది. పేస్ట్రీ వచ్చి బేకరీ స్టైల్ పైనాపిల్ పేస్ట్రీస్ రెడీ అయిపోయాయి. ఇవి కొంచెంసేపు నేను 2 అవర్స్ 3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత పిల్లలకి సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది.